ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 54వ భాగంలో 13వ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం కంటిన్యూ చేద్దాం. నేను స్టీవ్ అతని ఆత్మతో సంబంధాన్ని ఏర్పరచుకొని ఎన్నో విషయాలను రాబట్టగలిగే స్థితికి చేరుకున్నాము. ఈ సబ్జెక్టు చేతనత్వాన్ని, అచేతన స్థితిని బలంగా అనుసంధానం చేస్తూ అతడిని ఇద్దరు వ్యక్తుల్లా సంబోధించాను. ఈ రెండు స్థితుల శక్తిని ఇంకా దగ్గరగా తీసుకుని వచ్చేదానికి ఇంకొంచెం కండిషనింగ్ చేసి చివరికి మరికొన్ని ప్రశ్నలు అడిగి మా సెషన్ ముగించాను. అతని మనస్సు అటు ఇటు పోకుండా, అతని జ్ఞాపకాలు చెల్లాచెదురు కాకుండా చూడడం ముఖ్యం. బాగా సమాధానాలు చెప్పడానికి, అతడి సమాధానాలు పట్టుజారకుండా ఉండడానికి నేను అతను ఎదురు తిరిగే విధంగా నా ప్రశ్నలతో వేగంగా దాడి చేశాను. డాక్టర్ సుముస్, నువ్వు అసలు స్టీవ్ శరీరాన్ని ఎందుకు అంగీకరించావో చెప్పడంతో ప్రారంభించు. సబ్జెక్ట్: ఇతరులకు నాయకుడిగా ఉండాలనే నా ఆకర్షణకు అతీతంగా ఎదగాలని, ఎప్పుడు ఇన్ఛార్జిలా ఉండాలని కోరుకోవడాన్ని వదులుకోవాలని. డాక్టర్: స్టీవ్ జీవిత విధానం నీ ఆత్మకు నచ్చలేదా? సబ్జెక్ట్: అతనిలో నాకు నచ్చని అంశం అందరికంటే పై స్థాయిలో ఉండాలి అనుకోవడం, కానీ అదే సమయంలో తనను తాను నాశనం చేసుకోవడం ద్వారా పరిస్థితుల నుండి తప్పించుకోవాలని ఆలోచించడం. డాక్టర్: అది నీకు నచ్చినప్పుడు అలా ఇంకా ఎందుకు ఉంది? సబ్జెక్ట్: చిన్ననాటి విచారం. డాక్టర్: నేను ఇప్పుడు ఎవరి మాటలు వింటున్నాను? సుముస్: నువ్వు స్టీవ్లా నీకు నువ్వు సహాయం చేసుకుని ఈ పరిస్థితిని అధిగమించవచ్చు కదా. ఇయాన్ నిన్ను చిన్నప్పుడు విడిచిపెట్టిన అవమానం నుండి, తళు కాలిష్ల వల్ల ప్రేమకు నోచుకుని బాల్యం వలన నీకు కలిగిన కోపం నుండి బయటపడడానికి నువ్వు బాగా చురుకుగా పనిచేసి వాటిని తొలగించుకోవడానికి నువ్వెందుకు ప్రయత్నించడం లేదు? సబ్జెక్ట్: నేను ఇప్పుడు ఎదిగాను, ఇతరులపై అజమాయిషీ చేసే స్థాయిలో ఉన్నాను, ఇకపై ఎవ్వరూ నన్ను బాధపెట్టలేరు. డాక్టర్ సుముస్: ఇప్పుడు నువ్వు స్టీవ్ ఇద్దరూ కలిసి నాతో ఒకటిగా మాట్లాడుతుంటే మీ జీవన శైలి అంత ఆత్మవినాశకంగా ఎందుకు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సబ్జెక్ట్ చాలాసేపు ఆగి, ఎందుకంటే భూమి మీద ఆత్మరక్షణ అంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసం నా శక్తిని ఉపయోగించడం నా బలహీనత కాబట్టి. డాక్టర్: ఇప్పుడు నువ్వు ఎదిగావు, నీ స్థాయిలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు కంట్రోల్లో ఉంచకపోతే మళ్ళీ నీ జీవితం నీ చిన్నతనంలో ఉన్నట్లు మారిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్టు కోపంగా: అవును. డాక్టర్: నువ్వు ఎంచుకున్న శరీరం నుండి నీకు ఆత్మసంతృప్తి దొరకకపోతే ఒక ఆత్మలా నువ్వు ఏం చేస్తావు? సబ్జెక్ట్: నేను పట్టించుకోవడం మానేస్తాను. డాక్టర్: ఓ, అదెలా చేస్తావు సుమస్? సబ్జెక్ట్: మరీ అంత యాక్టివ్గా పనిచేయకుండా. డాక్టర్: అంటే అదుపులేని ఉద్వేగంలో చిక్కుకొని నీ శరీరాన్ని చూసి భయపడుతున్నావు కాబట్టా? సబ్జెక్ట్: నేను ఒక గిరి గీసుకుని దానిలో ఉండిపోతాను. డాక్టర్: అంటే పరిస్థితుల నుంచి పారిపోయి నువ్వు ముఖ్యమైన పాఠాలు ఏవైతే నేర్చుకోవడానికి ఈ భూలోకానికి వచ్చావో వాటిని నేర్చుకోకుండా తప్పించుకుంటావా? సబ్జెక్ట్: అవును. డాక్టర్: స్టీవ్ నీ పెంపుడు తల్లిదండ్రులు నీతో చాలా కఠినంగా ఉండేవాళ్లు కదా? సబ్జెక్ట్: అవును. డాక్టర్: అలా ఎందుకు ఉండేవాళ్ళో ఇప్పుడు తెలిసిందా? సబ్జెక్ట్ కాసేపు ఆగి, ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. డాక్టర్: ఇంకా? సబ్జెక్ట్ అధిగమించి పరిపూర్ణంగా మారడానికి. కటువుగా: నాకు తెలీదు. డాక్టర్: నీకు తెలుసనుకుంటాను స్టీవ్. నీ చుట్టూ ఉన్నవారికి నీ నిజస్వరూపం కాకుండా నిన్ను ఎలా చూపించుకుంటావో చెప్పు. సబ్జెక్ట్ కాస్త ఆలస్యంగా: నా ఫీలింగ్స్ ని కప్పిపుచ్చి ఆనందంగా ఉన్నట్లు నటించడానికి తాగుతూ అందరినీ అవమానిస్తూ ఉంటాను. డాక్టర్: నువ్వు ఈ ప్రవర్తన మానుకొని నువ్వు వచ్చిన అసలు పని చేయాలనుకుంటున్నావా? సబ్జెక్ట్: అవును, అనుకుంటున్నాను. డాక్టర్: నువ్వు నిజంగా ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు. సబ్జెక్ట్ కన్నీళ్లతో: మాకు ఇతరులతో శత్రుత్వం పెంచుకోవడం ఇష్టముండదు, కానీ ఏమీ కాని గుర్తింపు గౌరవము లేని మనిషిలా ఉండడం నా వల్ల కాదు. డాక్టర్: అంటే నువ్వు బాగా కష్టాల్లో ఉన్నావా? సబ్జెక్ట్ నెమ్మదిగా: అవును, జీవితం చాలా బాధాకరంగా ఉంది. డాక్టర్: అలా ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నావా? సబ్జెక్ట్: లేదు,
అలా జరగలేదని తెలుస్తూ ఉంది. డాక్టర్: స్టీవ్, సుమస్, నేను చెప్పినట్లు నాతో పాటు ఇలా పలకండి. నా మేలు కోసం ఇయాన్, తళు, కాలిష్ల వల్ల కలిగిన బాధను పక్కన పెట్టి నేను నిజంగా ఎలా ఉండాలనుకుంటున్నానో ఆ విధంగా మారేటట్లు నేను జీవితాన్ని గడుపుతాను. సబ్జెక్టు నేను చెప్పిన మాటల్ని 3 సార్లు చెప్పాడు. స్టీవ్, భవిష్యత్తులో నీ నిజ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి, నీ మానసిక స్థితి అభివృద్ధి చెందటానికి ఎటువంటి బాధ్యత తీసుకుంటావు? సబ్జెక్టు 2 సార్లు తడబడి, మరింత నిజాయితీగా ఉండడం నేర్చుకుంటాను. డాక్టర్: దాంతో పాటు నువ్వు సమాజ బాధితుడివి కాదని నమ్ముతావా? సబ్జెక్ట్: అవును, నమ్ముతాను. స్టీవ్ నిజంగా ఎవరో, అతని జీవిత ఆశయం ఏమిటో తెలుసుకోవడానికి, అది అతనిలో బలంగా నాటుకోవడానికి నేను ఇచ్చిన కొన్ని సూచనలతో ఈ కేసు సెషన్ ముగిసింది. భ్రమల నుంచి విముక్తి కలిగి అతడు సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిలా తయారు కావడానికి నేను సహాయం చేయాలనుకున్నాను. అతని ప్రేమ, భయాల గురించి, తరచుగా తనతో తాను సంబంధం కలిగి ఉండవలసిన అవసరం గురించి మాట్లాడుకున్నాము. కోపాన్ని, ఆత్మీయత లేకపోవడం అనే పరిస్థితుల్లో సరిగ్గా నడుచుకోవడానికి అవసరమైన పునాది వేశాము అని నాకు అనిపించింది. ఈ సెషన్ తర్వాత కూడా క్రమం తప్పని కౌన్సిలింగ్ చేయించుకోవలసిన అవసరం గురించి స్టీవ్కు గుర్తు చేశాను. సుమారు 1 సంవత్సరం తర్వాత బాల్యంలో కోల్పోయిన తన వ్యక్తిత్వాన్ని తనలోనే కనుగొన్నట్లు, చక్కగా కోలుకుంటున్నట్లు నాకు ఉత్తరం రాశాడు. తాను గతంలో చేసిన తప్పులు, వైఫల్యాలు కాదు, నిజానికి అవి తనను తాను మెరుగుపరుచుకోవడానికి మార్గాలని తెలుసుకున్నాడు. మనకై మనమే నిర్ణయించుకున్న కష్టాలు తరచుగా మన చిన్నతనంలోనే ఎలా ప్రారంభమవుతాయో కేసు 27 వివరించింది. అందుకే ఆ ఆత్మ తాను జన్మించబోయే కుటుంబాన్ని ఎంచుకోవడానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. ఈ జీవితంలోనికి వచ్చే ముందే మన తల్లిదండ్రుల సంతానంగా జన్మించడానికి మనలో ప్రతి ఒక్కరము మనకు మనమే స్వచ్ఛందంగా ఎంచుకొని వచ్చాము అనే విషయాన్ని అంగీకరించడం కొంతమందికి కష్టం. ఒక సాధారణ వ్యక్తి తన తల్లిదండ్రుల ప్రేమ పొందినా మనకు రక్షణ కల్పించవలసిన సన్నిహితులు ఆ విధంగా చేయకపోవడం వల్ల కలిగిన బాధాకరమైన జ్ఞాపకాలు మనలో చాలా మందికి అలాగే ఉండిపోతాయి. మనం మన ప్రమేయం లేకుండా ఈ కుటుంబంలో పుట్టామని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల దౌర్జన్యానికి బలయ్యామని అనుకుంటూ ఎదుగుతాము. ఈ అభిప్రాయం తప్పు. నా క్లయింట్స్ తమ కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల ఎంత బాధపడ్డారో నాకు చెప్పినప్పుడు వారి చేతనత్వపు మనస్సును నేను అడిగే ప్రశ్న ఒక్కటే: మీ బాల్యంలో ఈ వ్యక్తి తారసపడి ఉండకపోతే మీరు ఏమీ నేర్చుకోలేకపోయేవారు. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ దానికి సమాధానం మన మనసుల్లోనే ఉంది. మనం ఎదిగిన తర్వాత మన చుట్టూ ఎవరు ఉండాలో ముందే డిజైన్ చేయబడుతుంది. అలాగే మన బాల్యంలో వివిధ మనుషుల మధ్య మనం జీవించడానికి కూడా కొన్ని ఆధ్యాత్మిక కారణాలుంటాయి. మనం మన గురించి ఆధ్యాత్మికంగా తెలుసుకోవడం అంటే మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, భార్యాభర్తలు, సన్నిహిత మిత్రుల ఆత్మలతో కలిసి ఎందుకు జన్మించామో అర్థం చేసుకోవడమే. మనకు సన్నిహితులైన వారి వల్ల బాధ కానీ, సుఖం కానీ కలగడం వెనుక సాధారణంగా ఏదో ఒక కర్మ సంబంధమైన ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి: మన పాఠాలు నేర్చుకోవడమే కాదు, దానితో పాటు మనతో ఉండేవాళ్లు కూడా వాళ్ల పాఠాలు నేర్చుకోవడానికి అవసరమైన నాటకంలో భాగంగా మన వంతు పాత్రను పోషించడానికి మనం భూమి మీదకు వస్తాం. ఇప్పుడు భయానక వాతావరణంలో జీవిస్తూ ఉండడం వలన ఆత్మల ప్రపంచం దివ్య కృపకు నిలయం కాదు అని అనుమానించేవారు కొందరున్నారు. అయినా ఆధ్యాత్మికంగా ఒకరితో మరొకరు సంబంధం కలిగి ఉండి ముందుగానే ఒప్పందం చేసుకొని ప్రేమ, ద్వేషాలతో నిండిన సంబంధాలు గల మానవులుగా ఈ భూలోకంలో జన్మించడం అనేది ఆత్మల ప్రపంచం యొక్క అత్యున్నత కృపకు నిదర్శనం. ఈ సంబంధాలలో కష్టాలను అధిగమిస్తే భవిష్యత్తు జన్మలలో ఘర్షణతో కూడిన మానవ సంబంధాలు తిరిగి అనుభవించవలసిన అవసరం ఉండకపోవచ్చు. భూలోకంలో అటువంటి ఇబ్బందులు ఎదుర్కొని నిలదొక్కుంటే జన్మించిన ప్రతిసారి మన అవగాహన స్థాయి పెరుగుతుంది. ఆత్మల్లా మన అస్తిత్వానికి మరింత గుర్తింపు వస్తుంది. ట్రాన్స్ లో ఉన్న వ్యక్తులకు తమ ఆత్మ అస్తిత్వానికి, మానవ ఆహానికి మధ్య తేడాను స్పష్టంగా గుర్తించడం ఇబ్బందిగా ఉండవచ్చు. మానవ వ్యక్తిత్వ రూపకల్పనలో ఆత్మతో పని లేకుండా కేవలం పంచేంద్రియాలు మన మనుగడకు అవసరమైన ప్రాథమిక ప్రేరణలే ముఖ్యమైనవి. అయితే అప్పుడు ఆత్మయే మన సంపూర్ణ వ్యక్తిత్వం అవుతుంది.
అంటే దానర్థం ఒక మనిషి అసూయతో ఉండే మానవాహాన్ని, దానితో పాటు అసూయలేని ఆత్మను కలిగి ఉండడం వీలవదు అని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ తమ ఆత్మకు అస్తిత్వానికి, తమ ఆత్మ ప్రవేశించిన శరీరాల మానవ వ్యక్తిత్వాలు వ్యక్తపరిచిన దానికి మధ్య సూక్ష్మమైన తేడాలు ఉన్నాయని నా కేసులు చెప్తూ ఉంటారు. హొరామ్, స్టీవుల మధ్య ఉన్న పోలికలను, తేడాలను కేసు 27 చూపించింది. మానవ స్వభావాన్ని మన ఆత్మ నిరంతరము అదుపులో ఉంచుతూ పరిరక్షిస్తూ ఉంటుంది. కానీ మనం ప్రతి శరీరంతో మన స్వభావాన్ని వేరుగా ప్రదర్శిస్తూ ఉంటాము. నా సబ్జెక్టులు తమ స్వభావములోని లోపాలను సరిచేసుకోవడానికి, తమ ఆత్మలు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో అభివృద్ధి సాధించడానికి తగిన మానవ స్వభావాలు కలిగిన జన్మలను ఎంచుకుంటాయి. తక్కువ శక్తి ఉన్న ఒక ఆత్మ అతి జాగ్రత్తతో ఒక జన్మలో శాంతంగా అణిగిమణిగి ఉండే మానవ శరీరాన్ని ఎంచుకోవచ్చు. అదే ఆత్మ మరో జన్మలో తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఎక్కువ సాహసోపేతమైన జీవితం ఎంచుకునేదానికి ప్రేరేపించబడి భూలోకంలో ఉద్రేకము, దూకుడు స్వభావము కలిగిన వ్యక్తి శరీరాన్ని ఎంచుకోవచ్చు. ఆత్మల మేధోశక్తి మానవుడి మెదడు కణాలతో మేలికలయిక చెందడం ద్వారా అవి మానసిక కానుకలను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఒక వ్యక్తి స్వభావము అవసరమైన విధంగా వ్యక్తమవడం కోసం శాశ్వత చేతనత్వం ద్వారా సృష్టించబడిన లోతైన మనోభావాలు మానవ ఉద్వేగంతో కలుస్తాయి. జీవిత అనుభవాలకు అనుగుణంగా మనం మన స్వభావాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు. కేవలం ఈ సందర్భాలలో మనం నెగిటివ్గా స్పందించే తీరు మార్చుకుంటే చాలు. మానవ అహంపై పరమాత్మ తత్వపు అహం ప్రతిబింబించి జీవితాంతం దాని ద్వారా పనిచేయడమే జ్ఞానోదయమని ఆసియాలోని బౌద్ధులు అంటారు. ప్రాథమిక స్థాయి, మధ్యమ స్థాయి, పురోగతి సాధించిన ఆత్మల స్థాయిలకు సంబంధించిన అధ్యాయాలలో ఆత్మ పరిపక్వతను గురించి ఉదాహరణగా కొన్ని కేసుల గురించి చెప్పాను. తాము ఆశ్రయం పొందిన శరీరాలలో ఆత్మలు తమదైన ఆహాన్ని ప్రదర్శిస్తాయని, అవి ఆ శరీరం పనితీరు మీద బలమైన ప్రభావం చూపిస్తాయని అనిపిస్తోంది. అయినా కేవలం ప్రవర్తన బట్టే తొందరపడి ఆత్మ పరిపక్వతను పూర్తిగా నిర్ణయిస్తే దానిలో ఎన్నో లోపాలు ఉంటాయి. కొన్ని జన్మల్లో తమ శక్తిని పూర్తిగా వినియోగించుకోకుండా కొంత దాచి ఉంచుకోవడం ఆత్మల రూపకల్పన విధానంలో ఒక భాగంగా ఉంటుంది. ఒక్కొక్కసారి పురోగతి చెందిన ఆత్మ సైతం ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఒకానొక శరీరంలో ఒక నెగిటివ్ స్వభావాన్ని కూడా ఎంచుకుంటుంది. ఆత్మ ఒక జన్మలో ఏ వ్యక్తిని ఆశ్రయించి తన జీవితాన్ని గడపాలని ఆత్మ కోరుకుంటుందో ఆ వ్యక్తిని ఎలా ఎంచుకుంటుందో మనం చూసాం. అలా అని ఆత్మకు ఆ శరీరం మీద పూర్తి ఆధిపత్యం ఉంటుందని కాదు. కొన్ని విపరీత పరిస్థితుల వల్ల ఒక మనిషి తీవ్రమైన అంతర్గత సంఘర్షణలతో సతమతమవుతున్నప్పుడు ఆత్మ ఆ మానవ మనస్సును నియంత్రించలేక ఒక వ్యక్తి ప్రవర్తన సహజంగా ఉండకపోవచ్చు. ఆత్మ ఎల్లప్పుడూ మానవుని మనసుతో మమేకమై ఉండలేదు లేదా దానిని నియంత్రించలేదు అనడానికి ఇదొక నిదర్శనం. నిలకడలేని మానవ భావోద్వేగాలలో ఎలా మునిగిపోతాయో, దానివల్ల మరణించే సమయానికి అవి కలుషిత ఆత్మల్లాగా ఎలా తయారవుతాయో నేను ఇంతకు ముందే వివరించాను. మనం మన భౌతిక శరీరాల మీద విపరీతంగా వ్యామోహం పెంచుకున్నా లేదా జీవితంలో ఊగిసలాడే భావోద్వేగాల వలయంలో చిక్కుకుపోయినా తన బాహ్య శరీరం వల్ల ఆత్మ తప్పుదారి పట్టగలదు. ఆత్మ ఎప్పటికీ మానవ శరీరంతో పూర్తిగా విలీనమైపోయి ఉండదు అని, మానవుడికి 2 మేధస్సులు ఉంటాయని చరిత్రలో చాలా మంది గొప్ప తత్వవేత్తలు విశ్వసిస్తారు. మానవుడికి ఐడియాలు, ఊహలు ఆత్మ నుండి ఉద్భవించి అతడి మెదడుకు ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేస్తాయని నేను అనుకుంటాను. ఆత్మలు లేకుండా మనకు వివేచనా శక్తి ఎంత ఉంటుందో తెలుసుకోవడం అసాధ్యం. కానీ ఆత్మతో సంబంధం మనిషికి అవి అంతర్దృష్టిని, సూక్ష్మ ఆలోచనలను కలిగిస్తాయని నాకనిపిస్తుంది. వారసత్వం, వాతావరణ నిబంధనలకు లోబడి మానవునికి ఒక మెరుగైన వాస్తవాన్ని ప్రసాదించేదిగా ఆత్మను నేను పరిగణిస్తాను. ఆత్మతో సంబంధం లేకుండా ప్రతి మానవుడి మేధస్సు, మౌలికమైన మేధస్సు కొత్త వాటిని సృష్టించే శక్తి వంటి జీవ సంబంధమైన లక్షణాలకు ఆశ్రయం ఇస్తుంది అనడం వాస్తవమే. అయితే ఇప్పుడు మన శరీరం ఎంపిక గురించి ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన సొంత అభివృద్ధికి అనుగుణంగా ఉండే మేధోపరమైన సామర్థ్యాలు కలిగిన శరీరాలను ఆత్మలు ఎంచుకుంటాయా?
ఉదాహరణకు పురోగమించిన ఆత్మలు ఎక్కువ మేధస్సు కలిగిన మానవ మెదడుల పట్ల ఆకర్షించబడతాయా? నా క్లయింట్లు విద్యాపరంగా సాధించినది గమనిస్తే అపరిపక్వ స్థాయికి చెందిన ఆత్మ తక్కువ సహజ జ్ఞాన సామర్థ్యం గల శరీరాల పట్ల ఆకర్షించబడతాయే తప్ప అంతకంటే మరెలాంటి పరస్పర సంబంధము ఇక్కడ లేదని తెలిసింది. మానవుని మేధస్సు కేవలం చైతన్యత్వం యొక్క ఒక ధర్మం మాత్రమే. అది యథార్థ జ్ఞానానికి మూలం కాదు అని కాంట్ అనే తత్వవేత్త రాశాడు. ఎంచుకున్న శరీర తత్వంతో సంబంధం లేకుండా ఆత్మలు మానవుని మనస్సు ద్వారా తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తాయి. ఒక వ్యక్తి మహామేధో సంపన్నుడు అయి కూడా తన చుట్టూ ఏం జరుగుతుంది అన్న ఆతృత లేకపోవడం వల్ల కొత్త పరిస్థితుల్లో ఇమడలేకపోవచ్చు. అటువంటి లక్షణం ద్వారా అది ఒక ప్రారంభ ఆత్మ అని అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి మానసిక స్థితి సజావుగా ఉండి అతని ఆసక్తి సామర్థ్యాలు పూర్తిగా మానవాభివృద్ధి వైపు మాత్రమే కేంద్రీకరించి అతను ఆ దిశలోనే పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తిలో ఒక పురోగమించిన ఆత్మ పనిచేస్తూ ఉందని నేను అనుకుంటాను. ఈ ఆత్మలు మానవ ఆహానికి అతీతంగా వ్యక్తిగత సత్యాలను అన్వేషించే జన్మించిన ప్రతిసారి మరో కొత్త శరీరం ద్వారా ఆత్మ తన నిజతత్వాన్ని మొదటి నుండి మళ్లీ అన్వేషించడం ఎంతో భారంగా అనిపిస్తుంది. అయినప్పటికీ మతిమరుపు వల్ల ముసురుకున్న చీకటి గుండా కొంత వెలుగు ప్రసరించి కొన్ని విషయాలు సూచాయిగా తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక మాస్టర్లు మనకు సహాయం చేస్తారు. వాళ్ళు మన దుస్థితిని పట్టించుకోకుండా ఉండలేరు. భూలోకంలో మన సోల్మేట్ ను కనుగొనడానికి జన్మలను ఎంచుకునే ప్రదేశంలో మనము చూసిన జీవితాంశాలను గుర్తుంచుకునే విషయానికి వస్తే ఆత్మలకు ఇచ్చే శిక్షణ ఎంతో చాకచక్యంగా ఉంటుంది. తరువాత జన్మ తీసుకోబోయే కొద్దిసేపటి ముందు ఆ శిక్షణ ఇవ్వబడుతుంది. అది ఎలా జరుగుతుందో వచ్చే అధ్యాయంలో చూద్దాం. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 13వ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం పూర్తయింది. రేపటి నుంచి 55వ భాగము 14వ అధ్యాయమైన మరో జన్మకు సన్నాహం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.